నేను బీఈడీ వరకు చదువుకున్నాను. మా ఆయన వచ్చేసి ల్యాబ్ టెక్నీషియన్. మాది వ్యవసాయ కుటుంబమే. మా అమ్మ మా నాయన కూడా వ్యవసాయం చేస్తూ ఉన్నారు. తర్వాత ఒక ప్రైవేట్ టీచర్గా చేస్తూ ఉన్నాను. అందులో ఎక్కువ ఇంట్రెస్ట్ లేకుండా వ్యవసాయానికి సంబంధించి ఏదన్నా మనం ఆరోగ్యంగా మన కుటుంబ ఆరోగ్యం కోసం ఆలోచించుకొని నేను ప్రకృతి వ్యవసాయం వైపు రావడం జరిగింది. అందరికీ నమస్కారం. నా పేరు వేదవతి. మాది శేషాపురం గ్రామం, చంద్రగిరి మండలం. నేను ప్రకృతి వ్యవసాయం గత 2019 నుంచి చేస్తున్నాను. 1.5 ఎకరా లీజుకు తీసుకోవడం జరిగింది. ఇందులో 1 ఎకరా PMDS, దీంట్లో నవధాన్యాల సాగు చేస్తున్నాను. తర్వాత 20 సెంట్లు వచ్చి ATM మోడల్ వేయడం జరిగింది. ఇందులో ఆకుకూరలు, కూరగాయలు, తీగజాతి మొత్తం 3 రకాలు ఉంటాయి. ఇందులో వచ్చేసి మనకు 1 అడుగు కాలువ, 4 అడుగులు బెడ్ తీసుకొని 1 by 1 ఒక గడ్డ జాతి, ఒక ఆకుకూర, ఒక గడ్డ జాతి, ఒక ఆకుకూర అలా వేసుకోవడం జరిగింది. ఇందులో అయితే 365 రోజులు పంటలు ఎప్పుడు ఉంటాయి. ఎలా అంటే ఒక ఆకుకూర తీయడం, ఒక 15 రోజులకి అంతా మళ్ళీ రీసోయింగ్ చేసుకోవడం, మళ్ళా తర్వాత 25 రోజులకి అట్లా ముల్లంగి అవి స్టార్ట్ అవుతాయి. తర్వాత 2 నెలలకి మళ్ళీ కూరగాయలు వచ్చేస్తాయి. టమోటా, వంగ, మిరప అవి స్టార్ట్ అవుతాయి. కాబట్టి 365 రోజులు కూడా మాకు నిరంతరంగా ఆదాయం ఉంది. ఇందులో వచ్చేసి ఆకుకూరలలో చిర్రాకు, గోంగూర, చుక్కకూర, పాలకూర, కొత్తిమీర, తర్వాత కూరగాయలు వచ్చి వంగ, టమోటా, బెండ, గోరుచిక్కుడు, తీగ జాతులు వచ్చి బీర, కాకర, సొర వంటివి వేసుకోవడం జరిగింది. తర్వాత వచ్చేసి నేను 15 రోజులకు ఒకసారి జీవామృతం తయారు చేసి పారిస్తూ ఉన్నాను. తర్వాత నీమాశ్రం అనేది ప్రతి 20 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకోవడం జరిగింది. ఇప్పుడైతే ప్రజెంట్ వచ్చేసి నేను తోటకూర, చిర్రాకు, మెంతికూర వచ్చి హార్వెస్ట్ చేసాము. ఆ ప్లేస్లో వేరే విత్తనాలు అనేవి సోయింగ్ చేసాము. ఇప్పుడు వచ్చేసి చుక్కాకు, కొత్తిమీర, ముల్లంగి అనే పంటలు ఉన్నాయి. తర్వాత వాటితో పాటు వంగ, టమోటా, మిరప కూడా పూతకు వచ్చేసింది. చుట్టూ కూడా బంతి వేసుకున్నాము. ఖరీఫ్లో 18 నుండి 20 రకాల విత్తనాలు చల్లడం జరిగింది. ఇందులో వచ్చేసి 2 కిట్లు చల్లాను. ఖరీఫ్ నుంచి రబీ వరకు కూడా అది పంటలు కంటిన్యూగా కాస్తా ఉన్నాయి. ఇప్పుడైతే ప్రజెంట్ అనప ఉంది. అనప, అలసంద, కంది అలాంటివన్నీ కాస్తా ఉన్నాయి. అనప వచ్చి 60 కేజీల వరకు మనం గ్రామంలోనే సేల్ చేయడం జరిగింది. కేజీ 70 రూపాయల లెక్కన. ఈ ప్రకృతి వ్యవసాయంలో నాకు PH నారావారిపల్లి హాస్పిటల్ దగ్గర సేల్ చేయడం, ప్రతి సోమవారం స్టాల్లో పెట్టడం వల్ల మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత వచ్చేసి నేను రోడ్డు పక్కనే పొలం అనేది తీసుకోవడం జరిగింది.
వచ్చిపోయే వాళ్ళందరూ కూడా మంచి ప్రకృతి వ్యవసాయం చేస్తా ఉందని ఒక గుర్తింపు వచ్చింది. తర్వాత నాతోటి మహిళా సభ్యుల దగ్గర తీసుకొని వెళ్ళి అమ్మడము, వాళ్ళకి చెప్పడము, నా వంతు బాధ్యతగా మహిళా సంఘాలతో కూడా గ్రూపులు మీటింగ్స్, అలా వివో మీటింగ్స్, సంఘ సమావేశాలకు హాజరయ్యి ప్రకృతి వ్యవసాయం గురించి చెప్పి ఇలాంటి పంటలు తీసుకోవాలని చెప్తున్నాను. చాలా మంది సభ్యులు కూడా ముందుకొచ్చి ఈ పంటలను కొనుగోలు చేసి కౌలు రైతులు కూడా వాళ్ళ పొలాల్లోని కొంతమేర ప్లేస్లలో కొద్దిగా చేసుకునేదానికి ఇంట్రెస్ట్ ముందుకు వచ్చారు. ప్రతి ఒక్క మహిళకు కూడా మంచి ఆదాయం ఈ ఏటీఎం మోడల్ అనేది. మంచి మనకు ఆరోగ్యంతో పాటు మనం అన్ని రకాల పోషక లోపాలు లేకుండా మన కుటుంబంలో అన్ని రకాల కూరగాయలు కానీ, ఆకుకూరలు కానీ, తీగ జాతి అయితే గడ్డ జాతి అయితే అన్నీ కూడా మనం పౌష్టికంగా తిని మన ఆరోగ్యంతో పాటు మన కుటుంబంలోని ఆరోగ్యం కూడా బాగుంటుందని నేను మహిళా సంఘాల నుండి రైతులు కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాను.